మేడం గారు, ఇది రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ద్వారా కార్యాలయం నడుస్తున్నది. అసలు ఇందుకీ మన చట్టం ప్రకారం కాలుష్యం అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? ఏదైనా వస్తువు ఎనీ మ్యాటర్ ఇఫ్ ఎక్సీడ్స్ ది లిమిట్స్, అంటే ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నామండి, ఒక ఒక ఫ్లోలో ఒక నాయిస్ రేంజ్లో మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఒక గట్టిగా ఒక కేక పెట్టామంటే, లేకపోతే ఒక పెద్ద సౌండ్ వచ్చిందంటే మనం ఇమీడియట్గా మన చెవులు మూసుకుంటాం. అది ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ఇట్స్ లిమిట్స్, ఇట్ ఈస్ ఏ నాయిస్ పొల్యూషన్. లైక్ దట్ ఇప్పుడు ఒక వాతావరణంలో మనము ఒక ఎన్విరాన్మెంట్లో ఒక వస్తువుని త్రో చేయడం జరుగుతుంది. సో ఏదైనా బియాండ్ ది లిమిట్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పొల్యూషన్. Yes. ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి సపోజ్ ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఒక సిమెంట్ ఇండస్ట్రీకి మనము ఒక లైసెన్స్ ఇస్తాము, కన్సెంట్ టు ఎస్టాబ్లిష్, కన్సెంట్ టు ఆపరేషన్. అందులో 30 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబా, లేకపోతే వాటర్ లిమిట్స్ 100, బిఓడి లిమిట్స్ 30, లేకపోతే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఇంతకంటే దాటకూడదు అని ఇస్తాం. అది దాటి పరిధికి వెళ్తే అది కాలుష్యం కింద లెక్క అనమాట. ఏదైనా దాని పరిధిని మించి వాతావరణంలోకి ఎంటర్ అయితే దాన్ని కాలుష్యం అని చెప్పాలి. మనకి ఈ కాలుష్యాల్లో ముఖ్యంగా మీరు ప్రస్తావించిన చట్టాలు ఎయిర్ యాక్ట్ ఉంది, వాటర్ యాక్ట్ ఉంది, అలాగే ఇండస్ట్రియల్గా మనకి పొల్యూట్ అయ్యేటువంటి ప్రపంచం కూడా ఉంది. ఇప్పుడు ఈ గుంటూరు, పల్నాడు జిల్లాలకి సంబంధించి కాలుష్య నియంత్రణ అధికారిగా మీరు వేటి మీద కేంద్రీకృతమై ఉంటారు? అంటే మీ పరిధిలోకి ఇందాక చెప్పినట్లుగా భారీ పరిశ్రమలైనా, లేకపోతే ఇంకా ఏ ఇతర అంశాలు మీ పరిధిలోకి వస్తుంటాయి? కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి కాలుష్య కారక పరిశ్రమలు వస్తాయండి. ఫస్ట్ ఫేజ్ అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇండస్ట్రీస్ని 3 కేటగిరీలుగా విభజించింది. 1 రెడ్, 2 ఆరెంజ్ అండ్ 3 గ్రీన్. రెడ్ అంటే కాలుష్య కారకం, అంటే ఇండెక్స్ ఉంటుంది, పొల్యూషన్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ పొల్యూషన్ ఇండెక్స్ని బట్టి అది రెడ్ కేటగిరీయా, ఆరెంజ్ కేటగిరీయా, గ్రీన్ కేటగిరీయా అని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆల్రెడీ విభజించడం జరిగింది. ఉదాహరణకు తీసుకుంటే రెడ్ అంటే ఫార్మా, సిమెంట్, స్టీల్, పేపర్ ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్ రెడ్ కేటగిరీ కింద మనకి బ్రాడ్లీ చెప్పుకోవచ్చు. ఆరెంజ్ కేటగిరీ అంటే మీడియం పొల్యూటింగ్ ఇండస్ట్రీస్. రెడ్ అంటే హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్. ఆరెంజ్ అంటే మనకి ఎగ్జాంపుల్ స్టీమ్ రైస్ మిల్స్, పల్వరైజర్స్, స్టోన్ క్రషర్స్, ఇవి మనకి బ్రాడ్లీ తెలిసినవి చెప్తున్నా మీకు. గ్రీన్ డాల్ మిల్స్, రా రైస్ మిల్స్, లేకపోతే మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ చేసే యూనిట్స్, లేకపోతే మన మోల్డింగ్ చేసే యూనిట్స్, ఇలాంటివి గ్రీన్ కేటగిరీ కిందకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ అంటే ప్రతి జిల్లాలలో ప్రతి కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ అనే 3 కేటగిరీ ఇండస్ట్రీస్ ఉండటము జరుగుతుంది. మనకి గుంటూరు, పల్నాడు జిల్లాలలో ఏదైనా రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలిపి 1100 ప్లస్ ఇండస్ట్రీస్, అంటే లైసెన్సింగ్ అండర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండే నంబర్స్ మీకు చెప్తున్నాను, 1100 పైన ఉన్నవి. అందులో మన 2 జిల్లాలలో ఎక్కువగా ఆరెంజ్ ఇండస్ట్రీస్, మాకు గుంటూరు కార్యాలయం పరిధిలో ఎక్కువ ఆరెంజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. వాటి మీద మేము రెడ్ కేటగిరీ కంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టీమ్స్ వస్తాయి మాకు. అదే ప్రధాన కార్యాలయం నుంచి కూడా 6 నెలలకు ఒకసారి వచ్చి సర్ప్రైజ్ విజిట్స్, ర్యాండమైజర్ విజిట్స్ చేస్తూ ఉంటారు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్.